శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్న బలరామకృష్ణుల గురించి చెప్పాం కదా. ఈరోజు మరికొంత భాగం చెప్పుకుందాం. బలరామకృష్ణులు ఇద్దరు మరికొంత లోపలికి వెళ్ళగా చాణూర ముష్టికులు ఉన్నారు. మనలో ఉన్న కామక్రోధాలే చాణూర ముష్టికులు. వాళ్ళు మల్ల యుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకు పట్టు మనలను పడగొడతారు. ఇప్పుడు కంసుడు చాణూర ముష్టికులను ప్రయోగించాడు. అజ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముణ్ణి, కృష్ణుడితో చాణూరుణ్ణి వేదిక మీద మల్ల యుద్ధం చేయమన్నారు. వారిద్దరూ భయంకరమైన మల్లులు. బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్లతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం చేయటం ఏమిటని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకి వచ్చినవాడు పరాత్పరుడని తెలుసు, ఇంతమందిని చంపాడని కూడా తెలుసు. వాళ్ళన్నారు, ఇదేమీ వైకుంఠపురం కాదు, కంసుని సభ. ఇది సంసారం వదిలిపెట్టేసిన వారి సభ కాదు, ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడి మీటే వీణ కాదు, ఇది కాళదండం లాంటి నా పిడిగుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచకం లాడడం కాదు. పిల్లాడా, మా తోటి యుద్ధం చేస్తావా? నీవెక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు. సాగి నీవు నడవడానికి వేదాంత వీధి లేదు. రా, నిన్ను మట్టు పట్టేస్తాం అన్నారు. చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు. బ్రహ్మాండమైన మల్ల యుద్ధం జరిగింది. గరుడు పాములు పట్టుకుని ఎగరేసిపోయినట్లుగా బలరామకృష్ణులు ఇద్దరూ చాణూరు ముష్టికుల్ని సంహరించారు. వీరిద్దరూ మరణించగానే కంసుని గుండె ఆగిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తి తీసి భటులను పిలిచి, వసుదేవునితో సంహరించండి, ఉగ్రసేనుణ్ణి సంహరించండి, ఈ గోపబాలురు మట్టు పెట్టండి అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు. అంటే కృష్ణుడి తండ్రిని సంహరించమన్నాడు, ఉగ్రసేనుని సంహరించమన్నాడు, ఈ గోపబాలను మట్టు పెట్టమని చెప్పాడనమాట. అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకు ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే, కంసుడు పంచతత్వాన్ని పొందేశాడు. వాడు చచ్చిపోయాడు. కంసుని మీదకి కత్తి విసరలేదు కృష్ణుడు, కానీ వాడంతటి వాడే చచ్చిపోయాడు. ఇది కంసుని వధ. ఇక జరాసంధుడు, కాలయవుడు ఎలాగ కృష్ణ పరమాత్మ సంహరించాడో మళ్ళీ చెప్పుకుందాం. తర్వాత ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. జరాసంధుడు అంటే కంసుని యొక్క మామగారు. జరాసంధుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. కంసుడికి ఇద్దరు భార్యలు, వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి, కృష్ణుడు మా భర్తను సంహరించాడు, మాకు వైధవ్యం వచ్చింది అని జరాసంధుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి 23 అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకుని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా 17 మార్లు వచ్చారు. 17 మార్లు అనేక అక్షౌహిణీల సైన్యాన్నితో కృష్ణుడిని చంపాడు. 18వ మాట మరల జరాసంధుడు వస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఒక విచిత్రమైన పని చేశాడు. జరాసంధుడు మధురా నగరాన్ని ముట్టడిస్తే అమాయకులైన గోపాలుడు మరణిస్తారని, తనకి కొంత చోటు ఇస్తే అందులో జలదుర్గం కట్టుకుంటానని సముద్రుని చోటు అడిగాడు కృష్ణ పరమాత్మ. సముద్రుడు చోటు ఇచ్చాడు. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్ర గర్భంలో ద్వారకానగర్ నిర్మాణం చేశాడు కృష్ణుడు. ఆనాడు కట్టిన ద్వారకా పరమ సత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరంలో తన మాయాశక్తితో ఎవ్వరికీ ప్రమాదం రాకుండా, ఎవ్వరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు కృష్ణుడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు. కాలయవుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకి ఒక వరం ఉంది. యాదవులు ఎవ్వరూ కూడా ఆయన్ని చంపలేదు. ఆయన దగ్గర వెళ్ళి నారదుడు ఒక మాట చెప్పాడు, నీవు అందరి మీదకి యుద్ధానికి వెళ్తుంటావు, అసలు నేను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఉన్నాడు, అతన్ని కృష్ణుడు అంటారు, మధురలో ఉంటాడు అతను, అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యని నారదుడు కాలయవునితో అన్నాడు. ఆ కాలయవుడు అతని యవన సైన్యాన్ని అంతా తీసుకుని వచ్చాడు. కృష్ణుడు యుద్ధానికి శత్రు సైన్యం అంతా కోట బయట విడుదల చేసింది, కాలయవుడి తాలూకా సైన్యం అంతా. మర్నాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటకు వస్తుందనుకుని కాలయవుడి సైన్యం ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎక్కడైనా ఉంటే కదా, లోపల బలరామకృష్ణులు మాత్రమే ఉన్నారు.
కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా 2 చేతులు వెనక్కి పెట్టుకుని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరికి వస్తున్నాడు. అలా వస్తున్న వాణిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తుపెట్టి, కృష్ణ, నీకోసం వచ్చాను, ఆగు అన్నాడు. కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణునికి వెంటబెట్టాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరిగెత్తి ఒక కొండ గుహలోనికి దూరిపోయాడు. గుర్రాన్ని వదిలేసి కాలయవనుడు కూడా కొండ గుహలోనికి ప్రవేశించాడు. కొండ గుహలో దుప్పటి ముసుగు వేసుకుని ఒక ఆయన పడుకుని ఉన్నారు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నాడని, అలా నటిస్తున్నాడని భావించి అతన్ని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. ఎవడ్రా నన్ను నిద్రలేపిన వాడు అని ముసుగులో పడుకున్న ఆయన లేచి తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కింద పడిపోయి బూడిదైపోయాడు. అప్పుడు పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకున్నవాడు ఎవరు అని సుఖమహర్షిని ప్రశ్నించాడు. శుకుడు దానికి ఇలా చెప్పాడు. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు ముచుకుందుడు ఒకడు ఉండేవాడు. అతను మహా తేజోసంపన్నుడు, గొప్ప భక్తుడు. రాక్షస సంహారానికి ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. అలాగే కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రి పగలు యుద్ధం చేసి అనేక మంది రాక్షసులను సంహరించి కుమారస్వామికి సహాయం చేశాడు. ఆఖరికి కుమారస్వామి వారికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతన్ని ఏం కావాలో కోరుకోమని అడిగారు. అప్పుడు ముచుకుందుడు అన్నాడు, నాకు నిద్రపోవాలనుంది. నన్ను ఎవరూ నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. నీకెవరైనా నిద్రాభంగం చేస్తే నీవు వాడికి వేసి చూసిన తక్షణం వాడు బూడిదైపోతారని కూడా చెప్పాడు. కృష్ణుడికి రహస్యం తెలుసు. అందుకనే కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించాడు కదా. ఈ విధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు. ఇంకా జరాసంధుడు ఉన్నాడు. ఇప్పుడు 18వ జరాసంధుడు వచ్చాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కోటలో నుండి బయటకు వచ్చి మరల పరుగు పెట్టారు. జరాసంధుడు వారి వెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతం అనే పెద్ద పర్వతాన్ని ఎక్కి బలరామకృష్ణులు అక్కడ పొదల్లోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షాలను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్ళకి బలరామకృష్ణుడు కనపడలేదు. అప్పుడు జరాసంధుడు ఆ పర్వతాన్ని అంతటినీ తగలబెట్టేయమని తన సైనికులు ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతం అంతా తగలబెట్టేశారు. అప్పుడు అగ్నిహోత్రుని కాంతులకు ఆకాశాన్ని అంటుకుని ఉన్నాయి. బలరామకృష్ణులు ఇద్దరూ నిశ్శబ్దంగా పర్వతం మీద నుంచి సముద్రంలోకి దూకేసి ఈదుకుంటూ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. కృష్ణుడు, బలరాముడు ఇద్దరు మరణించి ఉంటారనుకుని జరాసంధుడు కూడా వెళ్ళిపోయాడు. కృష్ణ బలరాములు మాత్రం క్షేమంగా ద్వారకలో ఉన్నారు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం ఉంది. సంధి అంటే సగము. సంధికాలం వచ్చేసింది, యుగసంధి వచ్చేసింది అని అంటారు. మనం ఎవరైనా ఆశీర్వదిస్తే శతమానం భవతి, శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్టతి అని అంటారు. 100 సంవత్సరాలు జీవించమని దీవిస్తాం. 100 సంవత్సరాల్లో సగం 50. మీరు ఈశ్వరారాధన ఈ 50 లోపలే చెయ్యాలి. 50 తర్వాత చేసే ఆరాధన మానసికమైంది. 50 తర్వాత అంత కలివిడిగా శరీరంతో ఈశ్వర సేవ చేయడం చాలా కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ 50 సంవత్సరాల లోపలే పూర్తి అయిపోవాలి. జరాసంధుని పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు, అంటే మృత్యు వస్తూ ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు అంటే హృదయ గృహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్ర లేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడైపోయిన వాడికి మరణం ఉండదు. కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఏమీ లేదు. జరాసంధుడిని తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతాన్ని ఎక్కాడు. అలా చేయడం అంటే నిరంతరము భక్తితో ఉండడం అన్నమాట. పరమ భక్తితో ఉంటే మృత్యువు మనల్ని ఏమీ చేయలేదు. అప్పుడు యమధర్మరాజు గారు మన దాపులకు రాడు. పరమభక్తుడైన వాడిని తీసుకెళ్ళడానికి నారాయణ పార్షదులు అంటే నారాయణ భటులు వస్తారు. అలాగే శివుని పార్షదులు కూడా వస్తారు. యమదూతలు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్ర అంతర్గతమైన ద్వారక అంటే ఈశ్వర స్థానాన్ని చేరుకున్నాడు. ఈ విధంగా లోకాలంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు. ఇక ఈ ఘట్టాలు 2 పూర్తయిన తర్వాత రుక్మిణీ కళ్యాణం గురించి చెప్పుకుందాం.
భాగవతంలో దశమస్కందం ఆయువు పట్టు. ఈ దశమస్కందం పూర్వోత్తర భాగాలని మరోలా రెండుగా విభజించారు. పూర్వభాగం అంతా రుక్మిణీ కళ్యాణం దగ్గర పూజ చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత రుక్మిణీ కళ్యాణం చేసినందువల్ల, చూసినందువల్ల, విన్నందువల్ల, చదివినందువల్ల కలిగే ఫలితం మాటలు చాలు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరునికి కన్య వచ్చి తీరుతాడు. అలాగే కన్యకు వరుడు వచ్చి తీరుతాడు. రుక్మిణీ కళ్యాణ ఘట్టం ప్రారంభం చేస్తూ పోతన గారు ఇలా అన్నారు: విను, విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండ దొడ్డరాజు గలడు. అతనికి 5 పుత్రులు. అగ్రజుందనయున్ రుక్మిణావరగు నందారకున్ గడగొట్టై చెల్లెలై మనుజవరైన పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధమై. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే దొడ్డరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి 5 కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మానికేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్ట చివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఈ ఆడపిల్ల రుక్మిణీదేవి. 5 చెల్లెళ్ళైన రుక్మిణి పెరిగి పెద్దదవుతోంది. పేర్వేర బొమ్మల పెండింట్లు చేయిచు అబలతోడ వియ్యంబులందు గుజ్జన గూళ్ళు కొమరప్ప వడ్డించి చెల్లులకు పెట్టించు చెలువు మెరిసి రమణీయ మందిరారామ దేశంబుల బుబ్బుతీగలకు ప్రోధి చేయుచు సదముల మణిమయ సౌదభాగంబుల లీలతో భర్మడోలికల నూగు బాలికలతోడ చెలరేగి బంతులాడ సారికాకీర పంక్తి చదువు చెప్పు బహిసంగములకు మురిపములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీదేవి అంతఃపురం నుండి ఎప్పుడు డోలు, సన్నాయి వినపడుతూనే ఉండేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసన అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటే కదా పసుపు కుంకుమ స్త్రీకి నిలబడేది. ఆవిడ గుజ్జన గోళ్లను వండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్ళు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరేసేది. ఎప్పుడు ఊయలు ఊగుతూ ఉండేది. చిలకల పలుకులు నేర్పుతూ ఉండేది. పాంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవాన్ వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.